హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అవుట్లెట్ మాల్కి వచ్చాను. అలాగే ఈ వీడియోలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఓకే, ముందుగా నేను రెసిపీ షేర్ చేస్తాను. ఈరోజు నేను చేయాలనుకుంటుంది చూస్తున్నారు కదా, ఫిష్ కర్రీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఫిష్ కర్రీ అంటే? అట్లీస్ట్ నాకైతే చాలా ఇష్టం అనమాట ఫిష్. అండ్ మా హస్బెండ్ కూడా ఫ్రమ్ కాకినాడ, సో తనకు కూడా చిన్నప్పటి నుంచి సీ ఫుడ్ తింటాం ఆర్ తనకి ఇలాంటి ఫిష్, ప్రాన్స్ ఇలాంటి ఫుడ్స్ అన్న తనకి చాలా ఇష్టం. సో మేము రెగ్యులర్గా ఫిష్ ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట, బికాజ్ అది హెల్త్కి కూడా మంచిది అని చెప్పి ఫిష్ తెచ్చుకుంటాము. అండ్ జనరల్గా మేము ఎలా చేస్తాం ఫిష్ కర్రీ అనేది నేను మీకు ఒక చిన్న వీడియోలోని చేసి చూపిస్తున్నాను. ఈ ఫిష్ కర్రీ గురించి చెప్పాలి అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. నేను అది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అప్కమింగ్ వీడియోలోని. బట్ ఈలోపు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సినవి చాలా తక్కువ అనమాట, లిమిటెడ్ ఐటమ్స్. దట్స్ వాట్ మేక్ దిస్ ఫిష్ కర్రీ స్పెషల్ ఫర్ మీ అట్లీస్ట్. అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టొమాటో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. అండ్ కావాల్స్తే కొంచెం జీరా పౌడర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిష్ని మొత్తం సాల్ట్ తోటి క్లీన్ చేసేసి పాన్ మీద ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కలిపి దాన్ని ఫ్రై చేశాను అనమాట. యాక్చువల్లీ మేము ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాము. సో జనరల్గా ఆలివ్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని నేను చదివాను. సో ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్లోని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి వేసి సాటే చేసుకోవాలి. కొంచెం తొందరగా సాటే అవ్వాలి అనుకుంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా సాటే అవుతుంది అనమాట. అండ్ అలాగే నేను పక్కన బర్నర్ మీద నేను ఫిష్ ఫ్రై ఇంకా నేను చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా. ఈ ఫిష్ కర్రీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మా తాతగారు నేర్పించిన రెసిపీ. మా మమ్మీ నాకు రీసెంట్గా ఈ రెసిపీ షేర్ చేసినప్పుడు నేను ట్రై చేయటం జరిగింది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే జనరల్గా మసాలా పౌడర్ వేస్తుంటాను ఫిష్ కర్రీలోని. ఒక స్పెషల్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసి అది ఎప్పుడూ వేస్తుంటాను అనమాట. బట్ అది మసాలా ఏమీ పౌడర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అని నాకు మా మమ్మీ చెప్పడంతో నాకు ట్రై చేశాను నేను. ఫిష్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బోత్ ద సైడ్స్ మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫిష్ పేరు వచ్చేసి మిల్క్ ఫిష్ అండ్ తెలుగులోని ఇది పాల చేప అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసాం మిల్క్ ఫిష్ తెచ్చుకోవటం. అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మా సీ ఫుడ్ షాపింగ్ ఎక్కడికి వెళ్తామో హెచ్ మార్ట్ నుంచి మేము తెచ్చాము. అండ్ ఫ్రెష్ ఫిష్ అనమాట ఇది, దానివల్ల టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. సో ఫిష్ మొత్తం అంతా ఫ్రై అయిపోయింది ఈవెన్గా. అండ్ అలాగే మనకి ఆనియన్స్ కూడా సాటే అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మెయిన్ రీజన్ కొత్తిమీర వేయటంలో ఏంటంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఆనియన్స్ కుక్ అయిపోయాయి కాబట్టి అందులోని 2 టొమాటోస్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ని ఈవెన్గా సాటే చేసి ఒక 2 minutes పాటు లిడ్ పెట్టుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టొమాటోస్ కుక్ అయిపోయాయి. సో ఇందులోని మనం 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ నేను హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ చేస్తానండి. సో నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను, ఒకసారి అది కూడా చూడండి. జనరల్గా నేను చేసిన చిల్లీ పౌడర్లోని కొరియాండర్, క్యూమిన్ పౌడర్, టర్మరిక్ అలాగే కొంచెం గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసి ఉంటాయి చిల్లీ పౌడర్లోని. సో అందుకే నేను మళ్ళీ సెపరేట్గా ఏమీ వేయట్లేదు. బ్యూటీ అబౌట్ దిస్ ఫిష్ కర్రీ ఏంటి అంటే ఇందులోని మనం ఎటువంటి మసాలా పౌడర్ యూస్ చేయట్లేదు. జస్ట్ ఉప్పు, పసుపు, కారం, చింతపండు అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూస్ చేస్తున్నాం. ఇలా మొత్తం కారం అంతా కర్రీకి పట్టేలా కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి.
సో ఈ ప్రాసెస్లోని నేను మైక్రోవేవ్లోని కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసి కొంచెం దాన్ని ప్రీహీట్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల చింతపండు అనేది కొంచెం మెత్తబడుతుంది అండ్ అలాగే అందులో నుంచి జ్యూసెస్ అనేవి చాలా తొందరగా వస్తాయి. చాలామంది ఫ్రై చేసుకోకుండా కూడా కర్రీ చేసుకుంటారు, బట్ మనం మసాలా ఏమీ వేయట్లేదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని ఇలా టొమాటో అండ్ చింతపండు వేసి దగ్గరగా చేసుకోవటంలో ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా, అలాగే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసి పౌడర్ కింద చేసి వేశాను. సో ఇది మా తాతగారు నేర్పించిన రెసిపీ కాబట్టి నేను ఈ ఫిష్ కర్రీ చేసి తిన్నప్పుడు నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొచ్చింది. జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకొని అందులోని ఆల్రెడీ ఫ్రై అయిన ఫిష్ని ప్లేస్ చేయాలి. ఫిష్ని గ్రేవీలో ప్లేస్ చేసిన తర్వాత గరిటెతో తిప్పకూడదు. తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఫిష్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక 10 మినిట్స్లో ఫిష్ కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఈ టైంలోని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫిష్ కర్రీ వేడివేడి అన్నంలో తీసుకున్నట్టయితే సూపర్బ్ ఉంటుంది అండ్ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. సో మీరు కూడా మా తాతగారి చేపల పులుసు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు రెసిపీ చూశారు కదా, అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను. ఇప్పుడు వెళ్తున్న లొకేషన్ ఇంటి నుంచి ఒక 30 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. ఈ లొకేషన్ బేసిక్గా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ లొకేషన్ ఏంటి అంటే ఇది ఒక అవుట్లెట్ మాల్ అండి. ఈ అవుట్లెట్ మాల్ పేరు విడ్బెరీ కామన్ అవుట్లెట్ మాల్. ఈ అవుట్లెట్ మాల్లోని ఒక 220 స్టోర్స్ ఉంటాయి. అన్నీ ది బెస్ట్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులోని. కొన్ని బ్రాండ్స్ అయితే నేను ఎప్పుడు వినలేని బ్రాండ్స్ కూడా నేను చూశాను ఇక్కడ. అండ్ అలాగే కొన్ని బ్రాండ్స్ నేను చెప్తాను, లైక్ గ్యాప్ ఉంటుంది, కోచ్, అడిడాస్, నైకీ, అర్మానీ, ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి. అండ్ ఇది టూరిస్ట్ అట్రాక్షన్ అవ్వటంతో చాలా ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడికి మేము అప్పుడప్పుడు వస్తుంటాము. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వల్ల మాకు బాగా నచ్చేది ఏంటంటే బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క షాప్ నుంచి ఇంకో షాప్ వెళ్ళినప్పుడు మేము బయట నడవాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనకి మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. అండ్ ఏవైనా నాన్ వెజ్ బాగా తిని అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి అన్నప్పుడు ఇంకా తప్పనిసరిగా మాకు గుర్తొచ్చేది మాల్ అన్నమాట. ఫైనల్గా పార్కింగ్ లాట్లోకి వచ్చాము. సో యాజ్ యూజువల్ ఎప్పటిలాగే పార్కింగ్ లాట్ ఆల్మోస్ట్ అంతా ఫిల్ అయిపోయింది. సో మాకు ఫైనల్గా పార్కింగ్ స్పాట్ దొరికింది అండ్ మేము కార్ పార్క్ చేసి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది మాల్. చెప్పాలంటే ఇది మాల్ బ్యాక్ సైడ్ దొరికింది మాకు పార్కింగ్ స్పేస్. ఫ్రంట్ సైడ్ మాల్కి మాకు దొరకలేదన్నమాట. సో అందుకనే మేము వెనకాల నుంచి కార్ పార్క్ చేసి మేము వెళ్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ సీకే బ్రాండ్ ఉంటుంది. అండ్ ఈ సీకే బ్రాండ్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో ఇంకా సీకే బ్రాండ్ కోసం కూడా మేము లైక్ ఇక్కడ దగ్గరలోనే కార్ పార్క్ చేసి వెళ్తుంటాం అన్నమాట. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ మంచి మంచి డిస్కౌంట్ సేల్స్ కూడా నడుస్తుంటాయి. అండ్ మోస్ట్లీ డిస్కౌంట్స్ అనేవి లాంగ్ వీకెండ్ టైమ్స్లో పెడుతుంటారు సో దట్ పీపుల్ కెన్ కమ్ అండ్ డూ సమ్ షాపింగ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టోర్ ఇది క్యాల్విన్ క్లీన్ సీకే స్టోర్. ఒకసారి మీరు కూడా చూడండి.
ఇదంతా జెంట్స్ సెక్షన్, అలాగే కిడ్స్ సెక్షన్ కూడా ఉంది. అండ్ దిస్ ఇస్ కిడ్స్ సెక్షన్లోకి వచ్చాము. అండ్ ఇప్పుడు లేడీస్ సెక్షన్ టువర్డ్స్ ది రైట్ ఉంటుందన్నమాట. సో అన్నీ ఉంటాయి, డ్రెస్సెస్, ప్యాంట్స్ అండ్ టాప్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ ఇంక్లూడింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అన్ని వెరైటీస్ ఉంటాయి. సో యా, దిస్ ఈజ్ అబౌట్ సీకే స్టోర్. అండ్ ఇప్పుడు మనం ఇంకొక స్టోర్కి వెళ్దాము. అండ్ మోరోవర్ నేను ఇంకా లోపల షూట్ చేయట్లేదండి, ఎందుకు అంటే మాస్క్ వేసుకొని అండ్ షూట్ చేయడం కష్టం అనిపించి నేను ఇంకా బయట ఉన్న స్టోర్స్ జస్ట్ నేను విజువల్స్ క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ షాప్స్లోకి మోర్ దాన్ 10 పీపుల్ని అలౌ చేయట్లేదు. సో ఆ 10 పీపుల్ వెకేట్ చేసిన తర్వాతే వాళ్ళు అలౌ చేస్తున్నారు. అప్పటి వరకు లైన్స్లోని మనం బయట నుంచోవాల్సి వస్తుంది. అండ్ దట్ టు 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. అండ్ ఆ విషయంలోనైతే నాకు చాలా ది బెస్ట్ అనిపించింది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్డ్ రూమ్లా లేదు. అండ్ మనకి లోపల కూడా చాలా తక్కువ మంది జనం ఉండటంతో మనకి అంత సేఫ్గా కూడా అనిపించింది నాకు ఈ మాల్. యూఎస్లో జనరల్గా ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ సేల్ అని ఉంటుంది. అది క్రిస్మస్ ముందు మంత్లో వస్తుంది, నవంబర్ మంత్లో చేస్తారు థ్యాంక్స్ గివింగ్ సేల్. ఈ థ్యాంక్స్ గివింగ్ సేల్లోనైతే ఇంకా ది బెస్ట్ డీల్స్ అన్నీ ఉంటాయి. ఇయర్ అరౌండ్లోని ది బెస్ట్ డీల్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇది అన్ని బ్రాండెడ్ షాప్స్ అవటంతో జనాలు అండ్ చాలా క్రౌడ్ ఉంటుంది ఆ టైంలోని. నైట్ టైం కూడా వచ్చేసి వాళ్ళు ఉండిపోతారనమాట. 2-3 days వరకు ఇక్కడ ఈ స్టోర్స్లోనే ఉండిపోతారు. అండ్ అంత షాపింగ్ చేస్తుంటారు జనాలు ఆ టైంలోని. ఎందుకు అంటే ఇక్కడ యాపిల్, మ్యాక్ బుక్స్, చాలా ఇంకా అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అన్నీ మంచి మంచి డీల్స్ అండ్ సేల్స్లో పెడుతుంటారు. అండ్ అవి కొనటానికని జనాలు చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఈ ప్లేస్కి. సో వీఆర్ డన్. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.